ప్రస్తుతం రాష్ట్రంలో 14,000 మెట్రిక్ టన్నుల ఎల్పీజీ గ్యాస్ నిల్వలు ఉన్నాయని, మరికొన్ని మెట్రిక్ టన్నుల గ్యాస్ అందుబాటులోకి రాబోతుందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. రాష్ట్రంలో ఎల్పీజీ సరఫరాకు ఇబ్బందులు లేవని, ఆసుపత్రులకు, హాస్టళ్లు, దేవాలయాలకు ఎలాంటి కొరత లేకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. మైలవరం ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు నాసిరకం భోజనం అంటూ ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ స్వయంగా రంగంలోకి దిగారు. గత ప్రభుత్వంలో కనీసం కాలువల్లో తట్ట మట్టి తీయకపోగా, షట్టర్లు, డోర్లు, గేట్లకు మరమ్మతులు చేయకపోగా, గ్రీజు కూడా పెట్టలేదని మంత్రి నిమ్మల రామానాయుడు చెప్పారు. గత పాలకులు చేసిన తప్పిదాలను సరిచేసుకుంటూ ఇరిగేషన్ రంగాన్ని గాడిలో పెడుతున్నామని చెప్పారు. న్యూఢిల్లీలోని నేషనల్ డిఫెన్స్ కళాశాలకు చెందిన ఎంవి పటేల్ నేతృత్వంలో 16 మంది ప్రతినిధులతో కూడిన బృందం ఏపీ సచివాలయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జి సాయి ప్రసాద్ తో భేటీ అయింది. నేషనల్ డిఫెన్స్ కళాశాల ప్రతినిధి బృందం ప్రతి ఏటా వారి కోర్సు అధ్యయనంలో భాగంగా దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో జరుగుతున్న అభివృద్ధి, ఇతర అంశాలను అధ్యయనం చేయడం జరుగుతుంది. సాగును లాభసాటిగా మార్చడమే కాకుండా దళారీ వ్యవస్థను పూర్తిగా నిర్మూలించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు అన్నారు. రైతు సోదరుల కోసం, గ్రామాల్లో మౌలిక సదుపాయాల కల్పన కోసం తమ ప్రభుత్వం నిరంతరం శ్రమిస్తుందని తెలిపారు. గుండె ధైర్యం వైసీపీ ట్రేడ్ మార్క్ అని మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. తమ పాలనకు, చంద్రబాబు పాలనకు మధ్య తేడాను ప్రజలు స్పష్టంగా గుర్తించారని తెలిపారు. విజయవాడ నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో నగరంలోని కేఎల్ రావు పార్క్ లో ఏర్పాటు చేసిన ఓపెన్ థియేటర్ ను నగర మేయర్ లాంఛనంగా ప్రారంభించారు. తన పదవీ కాలం చివరి రోజున కూడా ఒక ప్రారంభోత్సవం నిర్వహించడంతో పాటు తన 5 ఏళ్ల కాలంలో తన బాధ్యతలను పూర్తి స్థాయిలో నిర్వర్తించడం సంతోషంగా ఉందన్నారు. తమ వైసీపీ ప్రభుత్వంలో విజయవాడ నగరాభివృద్ధి పదంలో ముందుకు వెళ్లిందని గుర్తు చేశారు. ముస్లిం మైనార్టీలకు కోట్లాది రూపాయలు వెచ్చించి షాదీఖానా నిర్మించి ఖబర్స్థాన్లను అభివృద్ధి పరిచిన ఘనత సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమామేశ్వరరావుదేనని ఆయన తనయుడు బోండా రవితేజ తెలిపారు. ముస్లిం మైనార్టీల సంక్షేమం కోసం కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందని ఆయన చెప్పారు. సామాజిక సమరసత సాధించే దిశగా ఆర్ఎస్ఎస్ పనిచేస్తుందని సంస్థ ప్రాంత సహచాలక్ సుంకవల్లి రామకృష్ణ, ప్రచార ప్రముఖ్ బయ్యా వాసు తెలిపారు. కుల వివక్షతను తొలగించి హిందూ సమాజాన్ని ఏకం చేయడమే తమ లక్ష్యమన్నారు. శతాబ్ది ఉత్సవాలను పురస్కరించుకుని పంచ పరివర్తన పేరిట 5 ప్రధాన అంశాలను తీసుకుని ప్రజలకు వెడుతున్నామని తెలిపారు. ఆర్ఎస్ఎస్ ను గ్రామీణ స్థాయి వరకు విస్తరించడమే తమ ధ్యేయమని స్పష్టం చేశారు. వేసవి కాలాన్ని పురస్కరించుకుని ప్రముఖ ఎలక్ట్రానిక్స్ విక్రయ సంస్థ సత్య వినియోగదారుల కోసం భారీ ఆఫర్లను ప్రకటించింది. ఎండల తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో విభిన్న బ్రాండ్ల ఏసీలపై ప్రత్యేక రాయితీలు మరియు ఆకర్షణీయమైన బహుమతులను అందిస్తున్నట్లు డివిజనల్ మేనేజర్ సురేష్ తెలిపారు. మార్కెట్ ధరల కంటే తక్కువ మరియు న్యాయమైన ధరలకే నాణ్యమైన ఉత్పత్తులను అందిస్తున్నామని, వేసవి సీజన్లో కొనుగోలు చేసే కస్టమర్ల కోసం ప్రత్యేకంగా లక్కీ డ్రా నిర్వహిస్తున్నట్లు చెప్పారు. నగరవాసులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని, వేసవి కాలంతో పాటు ఉగాది పర్వదిన ఆఫర్లను వినియోగించుకోవాలని కోరారు. అరుదైన ప్రాణాంతక వ్యాధి అయిన స్పైనల్ మస్క్యులర్ అట్రోఫీతో పోరాడుతున్న చిన్నారి రిషికుమార్ ప్రాణాలను కాపాడేందుకు సమాజంలోని ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని 1 ఎర్త్ 1 లైఫ్ ఫౌండర్ లీలా కుమారి హృదయపూర్వక పిలుపునిచ్చారు. చిన్నారి ప్రాణాలను రక్షించేందుకు అవసరమైన చికిత్స ఎంతో ఖరీదైనదై ఉండడంతో దాతల సహాయం అత్యవసరమని ఆమె పేర్కొన్నారు. ఇప్పటి వరకు ఎన్నో కుటుంబాలకు తోడుగా నిలిచిన ప్రభుత్వం, దాతలు, సేవా సంస్థలు ఈ చిన్నారి విషయంలో కూడా స్పందించి ఆదుకోవాలని కోరారు. మానవత్వంతో ముందుకొచ్చే ప్రతి ఒక్కరి సహకారం ఒక చిన్నారి జీవితాన్ని కాపాడగలదని ఆమె తెలిపారు.